స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి అనుసరించాల్సిన విధానంపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రముఖ న్యాయ కోవిదులతో భేటీ కానున్నారు. ఇందుకోసం సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ హస్తినకు వెళ్లనున్నారు. న్యాయ కోవిదులతో చర్చించి వారి అభిప్రాయాలను సేకరించాలని ఈ అంశంపై ఏర్పాటైన రాష్ట్ర మంత్రుల కమిటీ నిర్ణయించింది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కమిటీ సమావేశమై అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో చర్చించింది. కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమ్, దొద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. మరో సభ్యుడైన మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్లో తన అభిప్రాయాన్ని తెలిపారు. న్యాయపరమైన అవరోధాలు లేకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి ఎలా ముందుకెళ్లాలని మంత్రుల కమిటీ చర్చించింది. రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు శాసనసభలో బిల్లును ఆమోదించి గవర్నర్కు పంపామని భట్టి విక్రమార్క వివరించారు. అది గవర్నర్ నుంచి రాష్ట్రపతి వద్దకు వెళ్లిందని, అక్కడ 5 నెలలుగా పెండింగ్ లో ఉందన్నారు. మరోవైపు సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో న్యాయపరమైన వివాదాలు ఏర్పడకుండా రిజర్వేషన్ కల్పించాలంటే ఏం చేయాలో సలహా ఇవ్వాలంటూ అడ్వకేట్ జనరల్ అభిప్రాయం కోరారు. ఇతర రాష్ట్రాల్లో గతంలో రిజర్వేషన్ల పెంపునకు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే కోణంలో ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిసింది. ఈ విషయంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వి అభిప్రాయాన్ని తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. మరోవైపు బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతి, గవర్నర్లకు నిర్దిష్ట గడువు ఉండేలా చూడాలని సుప్రీంకోర్టులో ఇప్పటికే కేసు విచారణలో ఉంది. ఆ కేసులో తెలంగాణ తరపున బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం గురించి ప్రస్తావించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రం తరపున వాదనలు వినిపించేందుకు న్యాయవాదులను నియమించాలని యోచిస్తోంది. ఈ విషయంపైన ఇవాళ ఢిల్లీలో న్యాయ కోవిదులతో రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్ చర్చించనున్నారు. రిజర్వేషన్ల అంశంపై ఎలా ముందుకెళ్లాలనేది తేలిన తరువాత ఈ నెల 29న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. ఈలోగా కాంగ్రెస్ సీనియర్ నేతల కమిటీ కూడా అధ్యయనం చేసి నివేదిక ఇస్తుందని పీసీసీ వర్గాలు తెలిపాయి. అధికారికంగా రిజర్వేషన్ల అమలుకు గట్టి చర్యలు తీసుకునే ఉద్దేశంతోనే మంత్రులు, కాంగ్రెస్ నేతల కమిటీలు అధ్యయనం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వివరించాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి అనుసరించాల్సిన విధానంపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రముఖ న్యాయ కోవిదులతో భేటీ కాబోతున్నారు. అయితే ఈ భేటీలో ఏ అంశాలు ప్రస్తావించబోతున్నారు అనే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. సుధా, గుడ్ మార్నింగ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరుతున్నారు. దీంట్లో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఢిల్లీ అంటే 42% రిజర్వేషన్లు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లా ఇవ్వాలి అన్నటువంటి అంశంపైన, ఎందుకంటే పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రధానంగా అదే అస్త్రంతో అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ ఎన్నికల్లోకి లేకపోతే తెలంగాణలో బీసీ సంఘాలన్నీ కూడా తిరగబడేటువంటి అవకాశం ఉంటుంది, ప్రభుత్వానికి వ్యతిరేకం అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇట్లా నేపథ్యంలో సమయం కూడా తక్కువగా ఉంది. ఇంకా మహా అయితే 35 రోజులు మాత్రం సమయం ఉంది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలంటూ హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది ఎన్నికల కమిషన్ కు. సో ఎన్నికలకు పోతారా లేదా అన్నది మాత్రం ఇంకా ప్రభుత్వం తేల్చాలి. బట్ ఇట్లా నేపథ్యంలో 2 రోజుల్లో కమిటీ ఏదైతే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క వీళ్ళతో కూడినటువంటి భట్టి విక్రమార్క వీళ్ళతో కూడినటువంటి కమిటీకి 2 రోజుల సమయం ఇవ్వడం జరిగింది. సో ఆ కమిటీ కూడా రేపటి వరకు నివేదికను తయారు చేయాలి. 26వ తారీఖు వరకు. 29వ తారీఖు రోజు కేబినెట్ లో దాన్ని ప్రవేశపెడతారు. ఓవైపు ఇటు కమిటీ చేసే పని కమిటీ చేస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ స్థాయిలో అంటే ఈ అంశంపైన సుప్రీంకోర్టులో ఎట్లా ఫైట్ చేయొచ్చు, మనం 50% లిమిట్ దాటితే దానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఈ అంశాలను ఎట్లా లేవనెత్తాలి అంటూ ఢిల్లీ స్థాయిలో అక్కడ న్యాయ కోవిదులతో కూడా ఇదే అంశంపైన చర్చించడానికి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. సో దాని తర్వాత అక్కడ చర్చించిన తర్వాత ఇదే అంశాన్ని ఇటు 29వ తేదీ రోజు జరగబోయేటువంటి కేబినెట్ సమావేశంలో ఈ అంశాలని చర్చించిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు ఇటు న్యాయ కోవిదులను కలవడంతో పాటు రేపు బీహార్ లో జరగబోయేటువంటి రాహుల్ గాంధీ పాదయాత్రకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఢిల్లీ ప్రయాణంలో ఒకటి 42% రిజర్వేషన్లు ఎలా అమలు చేయాలి, దానికి ఉన్నటువంటి లీగల్ ఆప్షన్స్ ఏమిటి,
సుప్రీంకోర్టులో ఈ అంశంపైన ఎట్లా ఫైట్ చేయొచ్చు అన్నటువంటి అంశం ఒకటి, తెలంగాణలో ఎట్లా అమలు చేయగలుగుతాము అన్నది ఒకటి. మరోవైపు బీహార్లో ఎన్నికల నేపథ్యంలో బీహార్లో రాహుల్ గాంధీ పాదయాత్ర నడుస్తోంది కాబట్టి రేపు రాహుల్ గాంధీ పాదయాత్రలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. సుధా. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.